నెలకి రూ. 1000 సేవింగ్స్‌తో 1,50,00,000 ఒక బిగ్ కార్పస్‌ని క్రియేట్ చేయడం పాసిబులా? అని చాలామంది అడుగుతున్నారు. యెస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎలానో ఒకసారి చూద్దాం. హాయ్, దిస్ ఈజ్ జోగి కర్రీ, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం మాట్లాడకపోతున్న టాపిక్ ఏంటంటే, కేవలం నెలకి రూ. 1000 మనం రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తూ కోటి రూపాయలు 50,00,000ని మనం క్రియేట్ చేయొచ్చు. కాకపోతే దీనికి మనం చేయాల్సింది ఏంటంటే టైం స్పాన్. సుమారు 30 సంవత్సరాల పాటు మనం ఈ రూ. 1000ని మనం ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఇక్కడ మనం పెట్టే పెట్టుబడి ఎంతంటే రూ. 3,60,000 మాత్రమే. ఎంతకి 30 సంవత్సరాల కాలంలో మనం పెట్టే డబ్బు. దీని మీద క్రియేట్ అయ్యే కాంపౌండ్ అనేది మొత్తం కలిపితే సుమారుగా 1,43,00,000 రూపాయల కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎప్పుడు మనకు పాసిబుల్ అంటే కన్సిస్టెన్సీ. ప్రతి నెల ఖచ్చితంగా మన అకౌంట్ నుంచి ఆ రూ. 1000 మనం మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయాలి. రెండవది ఏంటంటే డిసిప్లైన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి డబ్బుల్ని తీసుకోవడానికి కానీ డబ్బుల్ని కదపడానికి కానీ ఆలోచన చెయ్యకూడదు. మనకి జీవితంలో ఎంత పెద్ద అవసరం వచ్చినా ఏదైతే మనం ఒక టార్గెట్తో ₹1,50,00,000 కార్పస్ అనే టార్గెట్తో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. మూడవది ఏంటంటే మనం ఎంచుకున్న ఫండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది ఎవ్రీ 3 to 4 ఇయర్స్కి మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్ అనేది, ఎక్స్పెక్టెడ్ కార్పస్ అనేది క్రియేట్ చేయడం అనేది మనకి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.